ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. లంగర్లు, పడవలు, గోపురాలు, కొన్ని విగ్రహాలు, ఏవేవో పెట్టెలు ఇట్లా బయటపడితే వాళ్ళు ఇక మనం దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధన చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కాబట్టి ప్రభుత్వంతో మనం మాట్లాడి మనకేం కావాలనో ఆ ఫెసిలిటీ మనం ప్రభుత్వం నుంచి పొంది మనం చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు బయటకు రావడం జరిగింది. సో ఆ విధంగా యొక్క పరిశోధన మొదలైంది. రైట్. అది కంటిన్యూ అవుతుంది ఆ పరిశోధన? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, రైట్. అంటే చరిత్ర చెప్తుంది ఏంటో ద్వారక మునిగిపోవడానికి, అంటే మునిగిపోబోతుందని కృష్ణుడు ముందే కనుగొన్నాడు. యాదవ ముసలం అంటారా, అదేదో దాని శాపము అని చెప్పారు. మరి చరిత్రకారులు ఏం చెప్పారు? అంటే ఇది వాతావరణ మార్పులు అన్నారా, ఎట్లా ద్వారక ఎందుకు మునిగిపోయింది? చారిత్రక కారణాలు ఉన్నాయి, నేపథ్యం, ఆధ్యాత్మికత కారణాలు ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినట్లు ఈ వాతావరణము దీనికి సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ఒకదానికి ఒకటి అవినావ సంబంధం ఉంది. ఇప్పుడు గాంధారి శాపం ఏం పెట్టింది? కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన 36 సంవత్సరాలకు యాదవుల వంశం అంతరించిపోతుంది అని ఒక శాపం పెట్టింది. ఆ శాపం ఫలించాలంటే ఏం కావాలి? ఫస్ట్ సముద్రుడు ఎంటర్ అయినాడు. ఏమని? కృష్ణుడు మరణించాడు, యాదవుల వంశం నాశనం అయింది. ఇక ఆ రోజు నన్ను అడిగి భూమి తీసుకున్నాడు. 36 యోజనాల భూమిని పొందినాడు కృష్ణుడు. ఓకే, నేను ఇక్కడ ద్వారకా నగరం నిర్మించుకుంటాను, నాకు 36 యోజనాల స్థలాన్ని ఇవ్వమన్నాడు. సముద్రుడు అది ప్రకృతికి వ్యతిరేకమైనప్పటికీ, విరుద్ధమైనప్పటికీ సముద్రుడు శ్రీ మహావిష్ణువు భగవంతుడు కదా, మరి ఆయన అడిగితే మనం ఇవ్వకపోతే బాగుండదని 36 యోజనాల భూమిని ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు మరణించాడు, యాదవులు అంతరించిపోయారు. ఇక ఏంటి? తన భూమిని తను తిరిగి తీసుకోవాలి. తన భూమిని తను తిరిగి తీసుకోవాలంటే ఎలా చేయాలి? ఒక సునామీని సృష్టించాలి. సో ఆ విధంగా వాతావరణ మార్పుల్లో సునామీ వచ్చి 15 మీటర్ల ఎత్తు ఎగిసిందంట. అలలు 15 మీటర్ల ఎత్తు అలలు ఎగిసి ఆ యొక్క ద్వారకా నగరాన్ని తల్లికి కలిపేసుకున్నాం. సో హల్లికి హల్లి సున్నకు సున్నా. అప్పుడు ఇచ్చాడు సముద్రుడు, ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాడు. ప్రయోజనం అయిపోయింది, అవతార లక్షణం అయిపోయింది. ఆ విధంగా సముద్రుడు కూడా ఇది అయిపోయింది. ఇంకో డౌట్ అన్నా, అంటే ఇది పోలికుందా లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు రామసేతు సముద్రంలోనే కలిసిపోయింది, ఇప్పుడు ద్వారకా సముద్రంలోనే కలిసిపోయింది. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా? ఉంది. మనం దీనికి ఫస్ట్ పోలికలు చెప్పుకోవాలి. ఒకటి, రామసేతు సముద్రంలో మునిగిపోయింది ఎప్పుడు? త్రేతాయుగంలో. ఆ రోజు కూడా సముద్రుడిని ప్రార్థించాడు రాముడు. నాకు 36 యోజనాల భూమి ఇస్తే నేను ఇక్కడ నిర్మాణం చేసుకుంటా అన్నాడు. వెనక్కి జరగమన్నాడు. జరగకపోతే బాణాన్ని ఎక్కువ పెట్టాడు. సముద్రుడి మీదనే బాణం వేసేస్తాను, నిన్ను అంతం చేస్తాను. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, అయ్యా నేను చాలా చిన్నవాడిని, నా మీద ఇంత పెద్ద అస్త్రం ఎందుకు, మీకు కావాల్సిన విధంగా నేను 36 యోజనాల భూమిని ఇస్తానని చెప్పేసి ఇచ్చాడు. అక్కడ అవతార ప్రయోజనం అయిపోయిన తర్వాతనే రామసేతు సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ కూడా కృష్ణుడు ద్వాపర యుగంలో 36 యోజనాల భూమిని సముద్రం నుంచి పొందాడు. అవతార ప్రయోజనం అయిపోయింది. సముద్రుడు మళ్ళీ 36 యోజనాల భూమిని వెనక్కి తీసుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణు అవతారం రాముడు, ఇక్కడ శ్రీ మహావిష్ణు అవతారం శ్రీకృష్ణుడు. రెండు సముద్రాల్లోనే మునిగిపోయింది, ఇప్పటికి కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది దీని పోలిక. ఇది కాకతాళీయమా, భగవంతుని యొక్క లీలన మనకు అర్థం కాదు. ఇంకోటి మీరు అన్నారు, ఆ తేలియాడే రాళ్ళు కూడా 2 చోట్ల దొరికాయి. ఆ 2 చోట్లనే దొరుకుతాయి. మరి అదేంటో? ఈ తేలికపాటి రాళ్ళు ఎత్తుతే చాలా బరువుగా ఉంటాయి, నీళ్ళలో వేస్తే మాత్రం తేలుతాయి. ఇది నీకు అటు ధనుష్కోటిలో దొరుకుతాయి, ఇటు ద్వారకలో దొరుకుతాయి. మరి మిగతా ఎక్కడ దొరకవు? ఎన్నో చోట్ల లావా పొంగుతాయి, వస్తాయి, రాళ్ళు ఏర్పడతాయి. మరి ఈ 2 చోట్ల ఉన్నటువంటి వీటికే ప్రయోజనం ఉంది. ఒకవేళ ఇటువంటి రాళ్ళు వేరే చోట ఉంటే వాళ్ళు కూడా అలాంటి నిర్మాణాలు చేసుకునేవాళ్ళు కదా. సో ఇక మైథాలజీ నుంచి చరిత్రలోకి వద్దాం ఒకసారి. ఈ తమిళనాడులో పూంపుహార్ అని ఒక నగరం ఉండేదంట. అక్కడ అది అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం అంట. అది కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది అంటారు. దానికి కూడా ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇది తమిళనాడులో కావేరీ నది బంగాళాఖాతంలో చేరే
ప్రదేశంలో ఈ నగరం, ఈ నౌకా కేంద్రం అంతర్జాతీయ నౌకా కేంద్రం ఇది యాక్చువల్గా. అవును. ఇది చోళుల కాలంలో విలసిల్లినటువంటి అద్భుతమైనటువంటి పట్టణము మరియు అంతర్జాతీయ నౌకా కేంద్రం. దాదాపు 7 ఖండాలతో ఈ అంతర్జాతీయ నౌకా కేంద్రం వ్యాపారాలు డీల్ చేసింది. బాబా 7 ఖండాలతో. ఈ విషయం మనకు గ్రీకు తత్వవేత్త టాలమీ రాశాడు. అంతేకాకుండా ఈ నగరము కేవలం సముద్రంలో మునిగిపోయి 15 మీటర్ల లోతులే మనకు కనిపిస్తుంది. అచ్చా. నీకు ద్వారకా నగరం అన్న 40 మీటర్ల లోతులో ఉంది, ఇది 15 మీటర్ల లోతులోనే కనిపిస్తుంది. ఓకే. ఇది ఎలా మునిగిందండి? ఇది కూడా సునామీ వల్లే. అచ్చా. సునామీ ఇలా వల్లనే ఇవన్నీ. అప్పుడు అంటే సునామీ వల్ల ఏమవుతుందంటే ఈ సముద్ర మట్టం పెరిగిపోయినప్పుడు భూమిని కొంచెం తనలోకి తీసేసుకుంటుంది. ఓకే. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లంక గ్రామాలన్నీ మెల్లిమెల్లిగా సముద్రంలో కలిసిపోతున్నాయి కదా, అట్లా. ఓకే. అయితే గేర్ అనేటువంటి ఒక పురాతత్వ శాస్త్రజ్ఞుడు దీన్ని పరిశోధన చేశాడు. ఓకే. పరిశోధన చేసి ఆయన అటు ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఇటు ఓషనోగ్రఫీ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు, వీళ్ళంతా సంయుక్తంగా పరిశోధన చేసి ఈ యొక్క నౌకా కేంద్రాన్ని కనుక్కున్నారు. మొదట వీళ్ళకి ఏం లభించినాయంటే ఇటుకలు, కొన్ని నాణ్యాలు, విరిగిపోయిన పడవ, లంగర్లు ఇలాంటివి దొరికాయి. ఓకే. ఇంకా కొంచెం విస్తృతంగా లోపలికి పోయి కొంత లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఓకే. ఆ పరిశోధనలో ఆఫ్ షోర్ చేశారు, పరిశోధనలో ఆన్ షోర్ కూడా చేశారు. అచ్చా. ఆఫ్ షోర్ చేశారు, ఆన్ షోర్ చేశారు. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే కింద సముద్రంలో లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కనిపించాయి. అప్పట్లోనే కొన్ని వాళ్ళు కాలువలు, అంటే అన్లోడింగ్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవడానికి కొన్ని కాలువలు తవ్వారు. ఓకే. చిన్న చిన్న పడవలు పోవడానికి. ఆ కాలువలు లభించాయి, పట్టణాలు లభించాయి. ఒక లైట్ హౌస్ కనిపించింది. ఆ లైట్ హౌస్ ఎట్లుంటుందంటే క్లియోపాట్రా లైట్ హౌస్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఆ విధంగా చోళులు ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని, ఆ రోజుల్లోనే అంతర్జాతీయ నౌకా కేంద్రాన్ని వీళ్ళు నిర్మాణం చేశారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ నిర్మాణం చేయడానికి అప్పట్లో ఉజ్జయిని, అవంతికా నగరాల్లో పెద్ద పెద్ద శిల్పులు, ఈ నిర్మాణం చేపట్టేటువంటి వ్యక్తులు, సివిల్ ఇంజనీర్స్ ఉండేవారు. వాళ్ళని పిలిపించి ఆ రోజుల్లో ఈ నిర్మాణాలంతా చేపట్టారు. ఇది 13వ శతాబ్దంలో 300 BCE సామాన్య శకంలో ఇది సముద్రంలో మునిగిపోయినట్లు మనకు శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. ఎవరు కనుక్కున్నారు సార్? అంటే ఎవరు పరిశోధన చేశారు? మన గేర్ అని. ఓకే. ఆయన ఒక్కడే కనుక్కున్నారు. ఇందులో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ కొనసాగుతుంది. ఇప్పుడు భారతీదాసన్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ వీళ్ళంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయినారు. ఈ ప్రాజెక్టు ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మనకు సంగమ కాలంలో, సంగమ సాహిత్య వైభవం కాలంలో మనం మణిమేఖలై, శిలప్పధికారం లాంటి పుస్తకాల్లో ఈ యొక్క పూంపుహార్ యొక్క వైభవం అంతా మనకు కనిపిస్తుంది. ఓకే. అందులో ఉన్నాయి ఇవన్నీ. పూంపుహార్ అనేది కామెడీ వర్డ్ లాగా వాడుతుంటే ఏంటో అనుకున్నా నేను. ఇంత పెద్ద చరిత్ర, అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నౌకా కేంద్రము మరియు గొప్ప పట్టణం. రైట్. ఇప్పటిదాకా సముద్రం దాచుకున్న రహస్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేల మీద కొన్ని విషయాలు అడుగుతారు అన్నగారు, రహస్యాల గురించి. దాంట్లో ఒకటి